ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులందరికీ శుభాకాంక్షలు. కొరియా, జపాన్, సింగపూర్, వియత్నాం, కంబోడియా, మలేషియా, జావా, ఫిజీ దీవులు మరియు అగ్నేసియాలోని అన్ని ద్వీపాల అంతటా, పసిఫిక్ మహాసముద్రంలోని పాపువా న్యూగినియా మరియు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్లోని నా కివీ సహోదరులు మరియు సహోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు. అది నేను చిన్నప్పుడు ఉన్న ప్రదేశం. వెల్లింగ్టన్ నార్త్ ఐలాండ్ సమీపంలోని మిరామార్లో ఆ ఫిష్ అండ్ చిప్స్ ను నేను మరవలేను. శుభోదయం. ఇది జూలై 13, 2024. క్రీస్తు యొక్క ఎన్నుకోబడిన వధువు అయిన మీలాగే నేను వారిలో ఒకరిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు పూర్తి అవిశ్వాసం నుండి వేరు చేయబడ్డారా? మీరు ఎల్లప్పుడూ మీ కాపర్ను సంప్రదిస్తున్నారా? లేదా టేపుల్లో ఉన్న ప్రతిదానికి మీరు ఆమెన్ అంటున్నారా? మతాచార్యులు, లౌకికులు ప్రతి కాలంలో దారి తప్పుతారు. ఆ విషయం మీకు తెలుసా? నేను చెప్పేది లేదా సంఘము చెప్పేది లేదా కాపరి చెప్పేదాని గురించి కాదు. దేవుడు తన ప్రవక్త ద్వారా టేపుల్లో ఏమి చెప్పాడో అదే ముఖ్యం. మనము టేపులలో పుష్కలంగా ఆహారాన్ని కలిగి ఉన్నాము. మనము దూడల శాలలోని దూడల వలె బలంగా ఉన్నాము. ఇప్పుడు మీ ఇంటిని టేప్ చర్చిగా మార్చడానికి మరియు మీరు ఆయన్ను వినడానికి సమయం ఆసన్నమైనది. మీకు ఈ వీడియో లేఖలోని విషయాలు నచ్చినట్లయితే ఇతర విశ్వాసులతో వాట్సాప్ లో లింక్ ని కాపీ చేసి షేర్ చేయండి. మీరు ఎక్కడున్నారో వారికి తెలియజేయండి. ఇప్పుడు ఇక్కడ మనం జెఫర్సన్విల్, ఇండియానాలోని సహోదరుడు జోసెఫ్ బ్రన్హం నుండి పక్షురాజులో కూడుకొనుచున్నవి లేఖ చదవబోతున్నాము. ప్రియమైన సిగ్గుపడని వధువా, ఈ దినము వంటి సమయమైనా లేదా ప్రజలైనా ఎన్నడూ లేరు. మనము ఆయనలో ఉన్నాము. ఆయన మన కొరకు కొన్నదాని అంతటికి వారసులమై ఉన్నాము. ఆయన తన పరిశుద్ధతను మనతో పంచుకుంటున్నాడు. ఎంతగా అంటే ఆయనలో మనము స్వయంగా దేవుని యొక్క నీతి అయ్యాము. మనము ఆయన యొక్క వధువు అవుతామని దైవ నిర్ణయము ద్వారా ఆయన మనలను ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన మనలను ఎన్నుకున్నాడు. మనమెన్నడూ ఆయనను ఎన్నుకోలేదు. మనమంతటా మనము రాలేదు. అది ఆయన యొక్క ఎన్నికై ఉన్నది. ఇప్పుడు ఆయన తన వాక్యమును గుర్చిన సంపూర్ణ ప్రత్యక్షతను మన హృదయంలోనూ మరియు మన అంతరాత్మలోనూ పెట్టాడు. దినము వెంబడి దినము ఆయన మనకు తన వాక్యమును బయలుపరుచుచున్నాడు. తన ఆత్మను మనపై కుమ్మరించుచున్నాడు. స్వయంగా ఆయన యొక్క జీవమునే మనలో ప్రత్యక్షపరచుచున్నాడు. ఆయన యొక్క వాక్యముతో నిలిచి ఉండట ద్వారా, ఆయన స్వరమును వినుట ద్వారా వారు ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తములో ఉన్నారని ఎరిగి ఉండి, ఆయన యొక్క వధువు ఇంతకంటే ఎక్కువగా ఎన్నడూ లంగరు వేయబడలేదు. దేవుని యొక్క ప్రేమ మరియు ఈ వర్తమానము పొంగి పొందుచుండంతగా మన హృదయములలో నిండుచున్నది. ఇదిగాక మనము వినగోరేది, మాట్లాడగోరేది, సహవాసము కలిగి ఉండగోరేది మరేదీ లేదు. లేదా మనం ఇప్పుడే వినిన ఒక కొటేషన్ ను పంచుకొని మరియు ప్రభువును స్తుతించాలన్న ఇదిగాక మరేదీ లేదు. మనము మోషే వలె ఎడారి వెనుక భాగంలో ఉన్నాము. మనము సర్వశక్తిమంతుడైన దేవుని సముఖమునకు వచ్చాము మరియు ఆ స్వరము మనతో మాట్లాడుటను మనము చూస్తున్నాము. అది వాక్యముతోనూ మరియు ఈ గడియ యొక్క వాగ్దానముతోనూ ఖచ్చితంగా సరితూగుచున్నది. అది మనకు దేనినో చేసినది. మనము దాని విషయమై సిగ్గుపడటం లేదు. దానిని లోకానికి ప్రకటించుటకు మనము ఇష్టపడుతున్నాము. ప్రభువైన యేసు ఈ గడియ యొక్క వర్తమానమై ఉన్నాడని మరియు మనము ఆయన యొక్క వధువై ఉన్నామని మనము నమ్ముతున్నాము. ఆయన యొక్క వాక్యముతో ఆయన మనకు కంచెలు వేశాడు. ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నదనుటలో ఎటువంటి సందేహము లేదు. దేవుడు తన వాక్య విషయమై తన మనసును ఎన్నడూ మార్చుకోడు. ఆయన యొక్క వధువును బయటకు పిలిచి మరియు పిదప ఆమెను వాక్య వరుసలో ఉంచుటకు ఆయన 7వ దూత వర్తమానికుని ఎన్నుకున్నాడు. ఆయన మరియు ఆయన యొక్క వాక్యము తప్ప ఈ జీవితంలో ఇంకేదీ లేదు. మనము దానిని ఎంతగానో ప్రేమించున్నాము. అది మనకు జీవము కంటే విలువైనది.
సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి మరియు సువార్త ముందెన్నడూ లేని విధంగా ప్రపంచమంతటికి వ్యాపించినది. వాక్యం ఇప్పుడు వధువు యొక్క చేతులలో ఉన్నది మరియు ఆమె చెవిని పడినది. దేవుడు ఒక వధువును పిలుచుచు మరియు దెయ్యము ఒక సంఘమును పిలుచుచున్న వేర్పాటు సమయము ఇప్పుడు జరుగుతున్నది. ప్రభువా, మేము నిన్ను మరియు నీ వాక్యమును ప్రేమించుచున్నాము. మాకు అది ఎంతైనా సరిపోదు. మేము అనుదినము నీ వాక్యము యొక్క సన్నిధిలో కూర్చొని పరిపక్వము చెందుతూ నీ యొక్క త్వరితమైన రాకడ కొరకు సిద్ధపడుచున్నాము. తండ్రి, అది అతి త్వరలో అయి ఉండవలసినది. ప్రభా, మేము దానిని అనుభూతి చెందగలుగుతున్నాము. గొప్ప ఎదురుచూపుతో మేము వేచి ఉంటున్నాము. తండ్రి, మేము ఇంకా యథార్థంగా ఉండి మరియు మా ప్రమాణాలను మన పునఃప్రారంభం చేయదుము కాక. నీ వాక్యమందు మాకున్న విశ్వాసం మా హృదయంలో మండుచున్నదని మాకు తెలియను. నీవు సందేహములన్నింటినీ తొలగించి వేసితివి. నీ వాక్యము తప్ప మరేదీ లేదు. మేము నిశ్చయతను కలిగి ఉన్నాము మరియు మేము నీ యొక్క టేపు వధువై ఉన్నామని లోకానికి చెప్పుటకు మేము సిగ్గుపడటం లేదు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు మేము ఈ వర్తమానం వింటుండగా వచ్చి మాతో కలిసి వినవాలని నేను ప్రపంచంను ఆహ్వానించుకోరుచున్నాను. సిగ్గుపడుట 65-07-11 సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానంలో వినుటకు ముందు చదవలసిన లేఖనములు పరిశుద్ధ మార్కు 8-34-39 అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తి కొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొను. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాడు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరియు షలోం.